హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. ఈ బ్యూటిఫుల్ రాజ్మహల్ లాంటి కోట ఎక్కడ అనుకుంటున్నారండి? బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరు ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్కి విజిట్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ అంటే మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మనం ఎక్కడికి విజిట్ చేసినా ఆ నెంబర్ కొడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తుంది. నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఈ బెంగళూరు ప్యాలెస్కి విజిట్ చేశాను. ఇది ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రాణివారి గదులు, రాజావారి గదులు, భోజనశాలలు, యుద్ధ భూమిలో లైక్ శిక్షణ హౌస్ లోపల, ఇంటి లోపలే అద్భుతమైన కట్టడం, రాతితో కట్టినటువంటి కట్టడం అనమాట. చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది బయట నుండి మహల్ యొక్క వ్యూ అనమాట. చుట్టూ చెట్లతో అన్ని లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అన్నీ ఇంపోర్టెడ్ అనమాట. జపాన్ నుండి, ప్యారిస్ నుండి, జర్మనీ నుండి, యూకే నుండి, యుఎస్ నుండి అనేక కంట్రీస్ నుండి డిఫరెంట్ వస్తువులని తీసుకొచ్చారనమాట. మహల్కి బయట చూడొచ్చండి, గ్రీనరీ వాతావరణం అంతా ఎంత బాగుంటుంది. అప్పటి కాలంలో ఇంత విశాలమైన ఇల్లులు, విశాలమైన ప్లేసెస్ కదండి. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుందండి, ఇప్పుడు పుట్టకుండా ఆ కాలంలో పుట్టినట్టయితే ఎంత రాజభోగాలు అనుభవించేవాళ్ళం కదండి. ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళలో, చిన్న చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. మహల్ అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇది బయట నుండి వ్యూ. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. అయినా కూడా నేను చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న బిట్స్ తీసాను. స్టార్టింగ్లో పెట్టినట్టుగా ఎవరెవరు పరిపాలించారు వాళ్ళ ఫొటోస్ అన్నీ వరుసగా ఉంటాయి. బెంగళూరు వెళ్ళినప్పుడు టైం షార్టేజ్ ఉంది, పీరియడ్ తక్కువగా ఉంది, సిటీ బయటికి వెళ్ళి విజిటింగ్ అవన్నీ చూడలేకపోతున్నాం అనుకున్నప్పుడు బెంగళూరు సిటీలోనే ఉన్నటువంటి బెంగళూరు ప్యాలెస్కి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. లోపల ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. ఎంట్రీ తీసుకుని లోపలికి వెళ్ళాక మహల్ యొక్క వింతలు, విశేషాలు అన్నీ కూడా మనకి ఒక స్పీకర్ ఫోన్ లాంటిది ఇస్తారనమాట. ఆ ఫోన్ తీసుకుంటే అందులో మొత్తం మనకు క్లియర్గా వినిపిస్తుంది అనమాట. ఇది బయట ఇది చూడండి, దట్ ఈజ్ మీ. ఆ డ్రెస్లో, గ్రీన్ డ్రెస్లో అటు ఇటు తిరుగుతున్నాను కదా, అదే నేను అనమాట. సో ఈసారి నేను లాస్ట్ టైం ఒక ఈవెంట్కి బెంగళూరు వెళ్ళినప్పుడైతే బెంగళూరు ప్యాలెస్కి విజిట్ చేశాను. మైసూర్ ప్యాలెస్ వెళ్దాం అనుకున్నాను, బట్ నాకు టైం లేదనమాట. రిటర్న్ ఫ్లైట్ ఎర్లీ ఉండే. సో బెంగళూరు ప్యాలెస్ వెళ్ళి చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. ఒక 4-5 అవర్స్ అక్కడ స్పెండ్ చేశాను. లోపలైతే వీడియో తీయలేకపోయాను, కానీ ఆ కనుల విందుగా ఉంది ఆ ప్యాలెస్. లోపల రూములు కానీ, గదులు, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ లైక్ అనమాట. గో అండ్ విజిట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నాన్ సబ్స్క్రైబ్స్ ఉన్నారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. డిఫరెంట్ వీడియోస్ని, మంచి వీడియోస్ని మీ దగ్గరికి తీసుకురావడానికి చూస్తాను. ఇంకా బెంగళూరు ప్యాలెస్కి సంబంధించిన చిన్న వీడియోస్ని నేను షార్ట్ రూపంలో పెడతాను. ప్లీజ్ విజిట్ మై ఛానల్.